శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారి ఫలితాలు తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి నామాక్షరములు ఆ ఈ ఊఏ అనేటువంటి నామాక్షరములు కలిగి ఉంటారు. వీరి గణము రాక్షస గణము, జంతువు మేక, నక్షత్రాధిపతి అగ్నిహోత్రుడు, రాశి వృషభ రాశి మరియు స్థిర రాశి. అది రాశ్యాధిపతి శుక్రుడు, వర్ణము శ్వేతవర్ణము కలిగినటువంటి వారు. కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వారు దీర్ఘాయువు కలిగి ఉంటారు. విశేషంగా ఇందు మొదటి పాదమున జన్మించిన వారు మేషరాశికి, మిగిలిన 2, 3, 4 పాదముల వారు వృషభ రాశికి కారకత్వాలు అవుతారు. ఈ నక్షత్ర జాతకులు మంచి రూపము, ఆకర్షణ కలిగి ఉంటారు. వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పంతాలు, పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైనటువంటి కోపం కలిగి ఉంటారు. ఒకరితో మాటపడేటువంటి మనస్తత్వం కాదు, అన్నీ పద్ధతిగా జరగాలనుకుంటారు. అదేవిధంగా ఆశిస్తారు. అయినా ఒక్కసారి అనుకున్నవన్నీ తారుమారవుతూ ఉంటాయి. ఈ జాతకులు తెగింపు అధికంగా ఉంటుంది. అయితే అనవసర సమయంలోనే తన తెగింపు, ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి మొండితనం, పట్టుదల, సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఎవరిని నొప్పించకుండా చూడాలని అనుకుంటారు. కొన్ని విషయాల్లో అది తప్పకుండా మాట దారిపోతూ ఉంటుంది. స్వయం కృషితో పైకి రావాలనే జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. వీరికి జాలి, దయ కూడా ఎక్కువగా ఉంటుంది. వాక్చాతుర్యం ఎక్కువగా కలిగి ఉంటారు. వీళ్ళు మాటల మీదే అందరినీ ఆకర్షితులను చేస్తారు. ఎదుటివారి యొక్క కష్టాలు చూసి సహించలేరు. వేగంగా స్పందిస్తారు. చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. సాయం కోరి ఎవరి వచ్చినా ఉత్త చేతులతో పంపించకుండా వాళ్ళకి తగినటువంటి సహాయ సహకారాలని అందిస్తూ ఉంటారు. వీరు విద్యా అధికులు కాకుండా ఎంత కొంత విద్య నేర్చుకోనైనా సరే ఆ విద్యతోనే రాణింపు బాగా చేస్తారు. ఏదో ఒక రంగంలో విశేష కృషి చేసి పేరు ప్రఖ్యాతల్ని వహిస్తారు. స్త్రీల పట్ల ఆకర్షణ, ప్రత్యేక శ్రద్ధ ఉంటాయి. ఎవరిని నొప్పించకుండా మితంగా మాట్లాడాలని ప్రయత్నం మాత్రమే చేస్తారు. కొంత అసాధ్యం అవుతుంది. ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి, క్షేత్ర సందర్శనాలు, తీర్థయాత్రలు విశేషంగా చేస్తారు. నీచ కార్యాలకు, పాపకర్మాలకు దూరంగా ఉండాలని ఎక్కువగా చూస్తారు. వీరికి కోపం అధికంగా ఉంటుంది. కానీ ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా పోతుంది. అందరినీ కలుపుకుపోయేటువంటి ధోరణి కాస్త తక్కువగానే ఉంటుంది. విశాల హృదయం కలివారు. ఎంతటి కష్టాన్నైనా సరే ఓర్పుతో భరిస్తారు. ఒకరు తనపై జాలి చూపించడం వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ నచ్చదు. సహనం, ఓర్పు ఎక్కువ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా రాణిస్తారు. వీరికి జీవితంలో ఒక పట్టాన స్థిరత్వం లభించదు. ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఒకచోట స్థిరపడ్డం అంత సులువు కాదు. స్థానచలనం ఎక్కువగా ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వీరు ఎవరికి హామీలు ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. నమ్మిన వారు మోసగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎదుటి వారిని అంచనా వేయడంలో వీరు అంత సమర్థులు కాదు. అందుకనే త్వరగా మోసపోతారు. వీరికి సకాలంలో వివాహం, చక్కని భార్య, సంతానం అన్నీ కూడా లభిస్తాయి. స్త్రీ, ధనం కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు విలాసవంతంగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్థిర చరాస్తులు, భూమి, గృహము, వస్తువు, వాహన యోగాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు వహిస్తారు.
అదేవిధంగా ధనం కూడా అధికంగా ఖర్చు చేస్తారు. వీరికి 4వ సంవత్సరం నుండి 19వ సంవత్సరం లోపు విద్యాప్రాప్తి, 19 నుండి 28 లోపు వివాహం, సంతాన ప్రాప్తి, 30 నుండి 46 సంవత్సరాల మధ్య మంచి అభివృద్ధి, వీరికి మిత్రుల సహకారం అధికంగా ఉంటుంది. 50 నుండి 61 సంవత్సరాల మధ్య యోగదాయకంగా ఉంటుంది. ముందే చెప్పుకున్నట్లు మంచి దీర్ఘ ఆయుష్ కూడా కలిగి ఉంటారు. బాలారిష్ట దోషం ఉన్నప్పటికీ కూడా కొంతకాలానికి వీరు ఆధ్యాత్మికమైనటువంటి జీవనంతో ఆ దోషాలన్నింటినీ కూడా పోగొట్టుకుంటారు. కృత్తికా నక్షత్రం 3, 4 పాదముల యందు జన్మించిన వారికి తల్లిదండ్రులకు దోషం కలిగి ఉంటాయి. నక్షత్ర శాంతులు జరిపించుకుంటే సరిపోతుంది. ఈ నక్షత్రంలో మృతి జరిగితే 4 నెలలు గృహం విడిచిపెట్టాలి. వీరు సకల శుభాల కొరకు ఎక్కువగా శివుణ్ణి ఆరాధించడం, రుద్రాభిషేకాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయడం చాలా మంచిది. వీరికి ఆదివారము, సోమవారములు బాగా కలిసి వస్తాయి. వీరు ఉంగరంలో జాతి కెంపు ధరించాలి. వీరి అదృష్ట సంఖ్య 1గా కూడా జ్యోతిష శాస్త్రం చెప్పబడుతూ ఉన్నది. ఈ విధంగా కృత్తికా నక్షత్ర జాతకులు ఈ ఫలితాలని మీ వ్యక్తిగత జాతకంతో అన్వయించుకొని జాగ్రత్తగా మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలని మీకు ఈ సూచనలన్నీ కూడా అందిస్తూ ఉండడం జరుగుతూ ఉన్నది. శుభం భూయాత్.